దాక్షాయణి, ఇప్పటికిప్పుడు పెళ్ళంటే ఎలా కుదురుతుంది? ఇదేమన్నా చిన్న విషయం అనుకుంటున్నావా? జీవితానికి సంబంధించిన విషయం, లైఫ్కి సంబంధించిన విషయం కాబట్టే లేట్ చేయకుండా స్పాట్లో డెసిషన్ తీసుకోవాలి అంటున్నాను. డేట్ మారితే నా పేరుకి ముందు లేట్ అని రాయాల్సి వస్తుంది. నువ్వు ఎందుకు ఇలా భయపెడుతూ బెదిరిస్తున్నావు? నువ్వు ఇదేమన్నా పద్ధతిగా ఉందా? పద్ధతి ప్రకారం చేసుకోవడానికి, జరుపుకోవడానికి ఇదేమి పండగో పేరంటమో కాదు. నన్ను పెళ్లి చేసుకుంటావా? నన్నిప్పుడే చచ్చిపోమంటావా? చూడు దాక్షాయణి, నీకు నన్ను పెళ్లి చేసుకోవడం ఒక్కటే ముఖ్యం కావచ్చు. నాకు పెళ్లి కన్నా మా అన్నయ్య, వదిన, మా కుటుంబం, పరువు, మర్యాదలు ముఖ్యం. నిన్ను పెళ్లి చేసుకోవడం కోసం అందరినీ అన్నిటినీ వదులుకోలేను. నువ్వు చెప్పే స్టేట్మెంట్లు వినే ఓపిక నాకు లేదు. ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకుంటావా, చచ్చిపోమంటావా? అయ్యో దాక్షాయణి, మా అన్నయ్య వదులతో మాట్లాడతానంటున్నాను కదా, మాట్లాడే వరకు కూడా ఆగలేవా? ఆగాల్సిన అవసరం నాకు లేదు. నువ్వు నన్ను ఇప్పుడు పెళ్లి చేసుకోకపోతే నేనిప్పుడే చచ్చిపోతాను. ఏయ్, మాతోనే మాట్లాడుతున్నావు నువ్వు? చేసుకుంటావా, చచ్చిపోమంటావా? అర్థం చేసుకోవా నువ్వు? పెళ్లి చేసుకుంటావా, చచ్చిపోమంటావా? దాక్షాయణి, నా లైఫ్ గురించి ఆలోచించుకోవడానికి టైం కూడా ఇవ్వవా నువ్వు? టైం ఇస్తే నీ నిర్ణయం మారుతుందేమో కానీ నా నిర్ణయం మాత్రం మారదు. పెళ్లి చేసుకుంటావా, చచ్చిపోమంటావా? అయ్యో, నీకెలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. నేను అర్థం చేసుకోను. చచ్చిపోతున్నాను. దాక్షాయణి, దాక్షాయణి, దాక్షాయణి! శంకర్, ఏంటి? ఏమైంది? ఏం లేదు వదినా, ఏం లేదు. దాక్షాయిని అని పెద్దగా అరిచావేంటి శంకర్? అది ఏదో కల వచ్చింది వదినా. కలలో దాక్షాయిని పేరు కలవరిస్తున్నావంటే నువ్వు దాక్షాయిని గురించి ఆలోచిస్తున్నావన్నమాట. వీడు కల్లో నా పేరు కలవరిస్తున్నాడా? నువ్వంత పెద్దగా అరిచావంటే దాక్షాయిని గురించి నువ్వు భయపడుతున్నావా? అంటే వదినా, దాక్షాయణి ఏం చేసిందంటే... ఏం చేసింది? దాక్షాయణి గురించి నీకు విషయం చెప్పాలనుకుంటున్నాను వదినా. చెప్పు శంకర్, ఏమైంది? అదేంటంటే... దాక్షాయిని గురించి ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పు. అది వదినా, కల కదా. అంటే మ్యాటర్ ఓపెన్ చేస్తున్నాడనమాట. గుర్తు రావట్లేదు వదినా, గుర్తొచ్చినప్పుడు చెప్తాను. శంకర్, అది శంకర్! దాక్షాయిని గురించి కలకనడమేంటి? అంత పెద్దగా దాక్షాయిని అని అరవడమేంటి? శంకర్ దాక్షాయిని గురించి నాతో ఏదో చెప్పాలనుకుంటున్నాడు, కానీ చెప్పడానికి భయపడుతున్నాడు అనిపిస్తోంది. శంకర్ కలలో కూడా నా పేరు కలవరిస్తూ అరుస్తున్నాడంటే నేను పెడుతున్న ప్రెషర్ బాగా పనిచేస్తుందన్నమాట. వీడు నా గురించి సీతకి చెప్పాలనుకుంటున్నాడు, కానీ చెప్పలేకపోతున్నాడు. వీడిని మరికొంచెం ఒత్తిడి చేస్తే ఓపెన్ అవుతాడు. దాక్షాయణి, దాక్షాయణి, దాక్షాయణి! దాక్షాయిని అని పెద్దగా అరిచావేంటి శంకర్? అది ఏదో కల వచ్చింది వదినా. కలలో దాక్షాయిని పేరు కలవరిస్తున్నావంటే నువ్వు దాక్షాయిని గురించి ఆలోచిస్తున్నావన్నమాట.
దాక్షాయణి గురించి నీకు విషయం చెప్పాలనుకుంటున్నాను వదినా. చెప్పు శంకర్. గుర్తు రావట్లేదు వదినా. గుర్తొచ్చినప్పుడు చెప్తాను. శంకర్, అది శంకర్. ఆలోచించడం తప్ప నీకు వేరే పనేం లేదా? ఎప్పుడు చూసినా టెన్షన్గా ఆలోచించడం, ఎదుటివారిని టెన్షన్ పెట్టాలి అనుకోవడం, నువ్వు టెన్షన్ పడిపోవడం, అంతేనా? ఆ దిక్కుమాలిన టెన్షన్ భరించలేకే లోపలుండలేక బయటికొచ్చింది. నువ్వు ఈ ఇంటికి వచ్చింది రామరాజు కుటుంబాన్ని విడగొట్టడానికా, శంకర్ని పెళ్లి చేసుకోవడానికా? నీ మెయిన్ టార్గెట్ వదిలేసి ఉద్దస్తమానం శంకర్ గురించి ఆలోచిస్తున్నావేంటి? రామరాజు కుటుంబాన్ని నాశనం చేయడానికి శంకర్ని పెళ్లి చేసుకోవడం తప్ప నీకు వేరే ఆప్షన్ లేదా? చదువు సంధ్య లేని ఒక పల్లెటూరి మొద్దు చెవికి 4 వంకాయలిచ్చి వండమంటే కూర చేయాలా, పులుసు చేయాలా, వేపుడు చేయాలా, పచ్చడి చేయాలా, బజ్జీలు వేయాలా అని 10 రకాల చాయిస్లు మనకిస్తుంది. చదువుకున్న దానివి, పైగా తెలివైన దానివైన నువ్వు ఒక సమస్య గురించి 10 రకాల ఆప్షన్లు సృష్టించుకోవడం మానేసి ఆ శంకర్ని పెళ్లి చేసుకోవాలి అనుకోవడం తప్ప వేరే మార్గమే లేనట్టు వాణ్ణి పట్టుకుని వేలాడతావేంటి? నువ్వే మూగదానివి కాదు, మాట్లాడు. ప్రాబ్లంని క్రియేట్ చేయడానికి 10 కాదు 100 ఆప్షన్లుంటాయని నాకు తెలుసు. నేననుకున్న పని జరగడానికి శంకర్ అనేవాడు స్ట్రాంగ్ ఆప్షన్ కాబట్టి వాణ్ణి పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను. తప్పేంటి? తప్పు చేస్తూ తప్పేంటి అంటున్నావా? నువ్వు శంకర్ని పెళ్లి చేసుకోవడానికి మైండ్లో డిసైడ్ అయిపోయావు కాబట్టి అదొక్కటే మెయిన్ చాయిస్ అని అనుకుంటున్నావు. ఇంకో విధంగా ఆలోచించడం, మరో రకంగా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడం చేత కదా నీకు? నిన్ను చూస్తుంటే నాకు కొంచెం డౌట్గా ఉంది. డౌట్ ఏంటి? పెళ్లి చేసుకోవడం గురించి తప్ప మరొకటి ఆలోచించలేకపోతున్నావంటే నువ్వు శంకర్ని ప్రేమిస్తున్నావా? ప్రేమ తొక్క. శంకర్ని పెళ్లి చేసుకోవడానికి వాడేవన్నా రణ్బీర్ కపూరా, మహేష్ బాబా? జస్ట్ నా అవసరం కోసం పెళ్లి చేసుకుని లాక్ చేయాలి అనుకుంటున్నాను అంతే. నీ అవసరం సంగతి పక్కన పెడితే నువ్వు వాణ్ణి పెళ్లి చేసుకోవాలి అనుకోవడం నాకేం నచ్చలేదు. నీ చదువేంటి, నీ స్టేటస్ ఏంటి, నీ లెవెల్ ఏంటి, నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అవన్నీ మర్చిపోయి ఆ చదువు లేని మొద్దు వెనకాల తిరగడానికి సిగ్గనిపించడం లేదా నీకు? కొన్ని కావాలి అనుకున్నప్పుడు కొన్ని వదులుకోవాలి, కొన్ని చేయాలనుకున్నప్పుడు కొన్నిటి గురించి ఆలోచించకూడదు. నేనేం చేయాలో ఏం చేస్తున్నానో నాకు తెలుసు. నాకు నీ బోడి సలహాలేం అవసరం లేదు. నేను చేస్తుందే కరెక్ట్ అనుకునే వాళ్ళకి ఎవరేం చెప్పినా బుర్రకెక్కదు. ఇప్పుడు నువ్వు అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నావనిపిస్తోంది. మొండితనం అనేది 1-2 సందర్భాల్లోనే తప్ప ఇంకే విధంగానూ ఉపయోగపడదు. రామరాజు ఫ్యామిలీని డిస్టర్బ్ చేయడం ఒక్కటే నా టార్గెట్. అందుకోసం మొండితనంగా ఆలోచించడమే కాదు, మూర్ఖత్వాన్ని కూడా ప్రదర్శిస్తాను. నువ్వు అనుకున్నదే కరెక్టు, నువ్వు చేస్తున్నదే కరెక్టు అనుకుంటున్నావే తప్ప నీకు నువ్వు బెండ్ అయిపోతున్నావని తెలుసుకోలేకపోతున్నావు. ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో నాకు బాగా తెలుసు. గెలవడం కోసమే నన్ను నేను తగ్గించుకుంటున్నాను అన్న విషయం నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. ఓడిపోతామని భయపడేవాళ్ళు ఇలాగే సమర్థించుకుంటారు. నాది భయం కాదు, నమ్మకం. రామరాజు ఫ్యామిలీని చిన్న భిన్నం చేస్తాను. ఇప్పుడు శంకర్ని టార్గెట్ చేశాను, తర్వాత సీతని టార్గెట్ చేస్తాను. ఆ తర్వాత రామరాజుకి వాడి తమ్ముళ్ళకి చుక్కలు చూపిస్తాను. ఐ నో వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. ఆ రామరాజు ఫ్యామిలీని డిస్టర్బ్ చేస్తాను.
చేయలేవు. చేస్తాను. చెయ్యలేవు. చేస్తాను చేస్తాను చేస్తాను. అది అన్న మాటలు నిజమే కదా. నేను ఇంటికొచ్చి ఇన్ని రోజులైనా నేను చేసింది ఏమీ లేదు. ఏదో ఒకటి చేయకుండా ఆ శంకర్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నానేంటి? ఇంట్లో వాళ్ళని కష్టపెట్టడానికి చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయొచ్చు. వాటి గురించి ఆలోచించడం మానేసి ఆ శంకర్ కోసం నా టైం అంతా వేస్ట్ చేస్తున్నానేంటి? నా ప్లాన్ సక్సెస్ అవ్వడానికి శంకర్ అనేవాడు ఒక ఆప్షన్ మాత్రమే. మిగతా వాళ్ళందరినీ వదిలేస్తున్నానేంటి? మొత్తం అందరినీ టార్గెట్ చేయాలి. చేస్తాను చేస్తాను. ముందు ఆ శంకర్ నన్ను ప్రేమిస్తున్నట్టుగా సీత దృష్టిలో క్రియేట్ చేయాలి. సీతకి శంకర్ మీద డౌట్ వచ్చే ఉంటుంది. ఈవిడికి వచ్చిన డౌట్ని క్లియర్ చేసేస్తే నేను నా టైం వేస్ట్ చేసుకుని శంకర్ని టార్చర్ పెట్టే పని ఉండదు. నా ప్రాబ్లంని సీత ప్రాబ్లంగా మార్చేస్తే సీతే ఆ ప్రాబ్లంని సాల్వ్ చేసుకుంటుంది. ఇలా చేయడమే కరెక్ట్. బావా, ఏంటి? అది నీతో కొంచెం మాట్లాడాలి బావా. ఏం మాట్లాడాలి? ఇక్కడ చెప్పేది కాదు, పర్సనల్గా మాట్లాడాలి. పర్సనల్ ఏంటి? రా బావా చెప్తాను. ఎక్కడికి? రా బావా చెప్పు. రా. పర్సనల్గా ఏం మాట్లాడుతుంది? దాక్షాని, ఏంటి? నీతో కొంచెం చెప్పొచ్చు మాట్లాడాలి కదా. బావా. రా. చెప్పమంటుంటే ఏంటో చెప్పు. నేను ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఎందుకని? ఎందుకు వెళ్ళిపోవాలి అనుకుంటున్నానో నీకు తెలీదా? నేనెంత చెప్పినా నువ్వు నన్ను అర్థం చేసుకోవడం లేదు. నా గురించి ఏం పట్టించుకోవడం లేదు. అలాంటప్పుడు నేను ఇక్కడ ఉండి ఏం ప్రయోజనం బావా? నువ్వు నా ప్రేమని అర్థం చేసుకోకపోయినా నేను ప్రేమించిన నువ్వు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. నువ్వు నా ఎదురుగా ఉంటే నేను ప్రేమించిన మనిషి మరో మనిషికి సొంతమైపోతున్నాడు అనే బాధ భరించలేకపోతున్నాను బావా. నీకు దూరంగా ఉంటేనైనా నిన్ను మర్చిపోగలనేమోనని అనుకుంటున్నాను. అందుకే అమెరికాకి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. నువ్వు నా ప్రేమని యాక్సెప్ట్ చేయలేకపోతున్నావు కాబట్టి నిన్ను ప్రాణంగా ప్రేమించిన నేను నీ కళ్ళెదురుగా ఉంటే నువ్వు కూడా హ్యాపీగా ఉండలేవు.
నువ్వైనా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను బావా. నేనిక్కడే ఉంటే నీ మీదున్న ప్రేమని చంపుకోలేక నిన్ను వదులుకోలేక ఎప్పుడేం పిచ్చి పని చేస్తానోనని నాకు భయంగా ఉంది. నా కారణంగా నీ లైఫ్ డిస్టర్బ్ అవ్వడం నాకు ఇష్టం లేదు కాబట్టి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. నీ జీవితానికి గాని నీ ఆనందానికి గాని నేనెప్పుడూ అడ్డు కాకూడదు, అడ్డు రాకూడదు. అందుకే దేశం దాటి నీకు మళ్ళీ కనిపించినంత దూరం వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. నేను ఆడపిల్లనయ్యుండి నువ్వంటే ఇష్టమని, నిన్ను ప్రేమిస్తున్నానని, నిన్నే పెళ్లి చేసుకుంటానని ధైర్యంగా చెప్పగలిగాను. కానీ నువ్వు మాత్రం నా గురించి నువ్వు ఏమనుకుంటున్నావో చెప్పలేకపోతున్నావు. అలా చెప్పనందుకే నాకు చాలా బాధగా ఉంది బావా. మళ్ళీ జీవితంలో మళ్ళీ కనిపించకూడదని వెళ్ళిపోతున్నాను కాబట్టి వెళ్లే ముందు నాతో చిన్న కోరిక బావా. నేనంటే నీకు ఇష్టమో కాదో ఒక్కసారి తెలుసుకోవాలనుంది. నా గురించి నువ్వేమనుకుంటున్నావో చెప్పు బావా. ఒక్కసారి చెప్పు బావా, ప్లీజ్ చెప్పు బావా. ఊరు తీసేవాళ్ళకి కూడా చనిపోయే ముందు నీ చివరి కోరిక ఏంటి అని అడుగుతారు. అలాంటిది నువ్వు వదిలి వెళ్ళిపోతున్నా నా చివరి కోరిక తీర్చలేవా బావా? బావా, నేనంటే ఇష్టం ఉందని ఒక్కసారి చెప్పు బావా, ప్లీజ్ ప్లీజ్ బావా. నేనంటే ఇష్టం లేదని చెప్తే నాది అత్యాశ అనుకొని నా మనసుకి సర్ది చెప్పుకోవడానికి ప్రయత్నిస్తాను. అదే ఇష్టమని చెప్తే నువ్వు నాకు దక్కకపోయినా నీ మనసులో నేను ఉన్నాననే సంతోషంతో జీవితాంతం తృప్తిగా బ్రతికేస్తాను బావా. నిన్ను, నీ ప్రేమని పొందే అదృష్టాన్ని ఎలాగో నోచుకోలేకపోయాను. కనీసం నా గురించి నువ్వు చెప్పే మాటలైనా వినే అదృష్టం నాకు లేదా బావా? ఒక్కసారి చెప్పు బావా, ప్లీజ్. చెప్పు బావా. నువ్వంటే నాకు ఇష్టమే దాక్షాయని. నేను కూడా నిన్ను ప్రేమించాను. నన్నంతా ఇష్టపడేవాడివి, నన్ను ప్రేమించేవాడివి, ఒక్కసారి నా మాట నాకెందుకు చెప్పలేదు బావా? చెప్పు. నేను ఇలా చదువుకోలేదు దాక్షాయని. నీ అంత తెలివైన వాడిని కూడా కాదు. నిన్ను ప్రేమించానని చెప్తే నువ్వేమనుకుంటావోనని భయపడి చెప్పలేకపోయాను. నేనేంటో నువ్వు అర్థం చేసుకున్నావు. నాకంటూ ఓ జీవితం ఉండాలని, నా కాళ్ళ మీద నేను నిలబడేలా చేయాలని నన్ను బిజినెస్ చేయమని చెప్పావు. నాకు ప్రతి విషయంలో అండగా ఉన్నావు. అందుకే నువ్వు నాకు జీవితాంతం తోడుగా ఉంటే బాగుంటుందని నేను ఎన్నోసార్లు అనుకున్నాను దాక్షాయని. నిన్ను ప్రేమిస్తున్నానన్న విషయం నేను చెప్పలేకపోయినా నా కోసం నా కన్న తల్లిలా ఆలోచించే
మా వదినికి నా మనసులో ఉన్న విషయం చెప్దామనుకున్నాను. నేను చెప్పేలోగా మా అన్నయ్య వదినలు నాకు పెళ్లి సంబంధం చూసేశారు. వాళ్ళ ఇష్టాన్ని కాదనలేక, వాళ్ళ మాటను కాదనే ధైర్యం చేయలేకపోయాను. సంబంధం కుదిరిపోయాక నన్ను ప్రేమిస్తున్నానని నువ్వు నాకు చెప్పావు. కానీ అప్పుడు మా అన్నయ్య వదినలకు చెప్తే పెళ్లి వాళ్ళ ముందే మా అన్నయ్య వదినలో పరువు పోతుందని చెప్పలేకపోయాను. నాకు ప్రేమ పెళ్లి కన్నా మా అన్నయ్య వదినలే ముఖ్యం. మా ఇంటి పరువు పోకుండా ఉండడం ముఖ్యం.